ఆ రోజు కరెక్ట్‌గా 11 సంవత్సరాల క్రితం నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయ్యి ఉండకపోతే, నా లైఫ్ ఎలా ఉండేదో ఒకసారి అసలు ఆలోచిస్తేనే చాలా భయంగా అనిపిస్తా ఉంటది. ఎందుకోసం అంటే, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మందిని పాండమిక్ సిట్యుయేషన్‌లో చాలా మంది జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. చాలా మంది ధనవంతులు ఆహ్, పరిస్థితి దివాలా తీసే పరిస్థితి లేకపోయింది. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నది. ఇలాంటి వండర్‌ఫుల్ కమ్యూనిటీ ఉండబట్టి, ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, ఏ రోజు ఇబ్బంది పడకుండా, చాలా హ్యాపీగా నా ఫ్యామిలీతో చాలా మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కమ్యూనిటీ. థాంక్స్ టు వండర్‌ఫుల్ కమ్యూనిటీ. ఓకే. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ కాల్‌లోకి మిమ్మల్ని అందరిని నేను కోరేది ఏంటంటే ఓపెన్ మైండ్. జస్ట్ ఓపెన్ మైండ్‌తో ఉండి, మా ఎక్స్‌పీరియన్స్ గనక మీరు ప్రతిదీ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయగలిగితే, నా జీవితం ఎట్లా మారింది, మా ఫ్యామిలీ లైఫ్ ఎలా మారింది, మా జీవన విధానంలో వచ్చిన మార్పులేంటి, అప్పుడున్న మా యొక్క ఆర్థిక స్థితి, ఇప్పుడున్న ఆర్థిక స్థితి, అప్పుడున్న జీవన విధానం, ఇప్పుడున్న జీవన విధానం, అప్పుడున్న మా బాడీ షేప్, ఇప్పుడున్న మా బాడీ షేప్ ఎలా మారాము, ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది, మా గ్రూమింగ్ ఎట్లా మారింది, ఒక పర్సన్‌గా, ఒక వ్యక్తిగా ఎలా మారాము అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. కనీసం ఒక్కల జీవితం మారినా కూడా, ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్ ఇని ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీ మారినా కూడా కొన్ని వేల మంది మారినట్టే. ఎందుకోసం అంటే 11 సంవత్సరాల క్రితం నేనొచ్చాను. కానీ ఈ కమ్యూనిటీ 41 సంవత్సరాల క్రితం వచ్చింది. 41 ఇయర్స్ క్రితం ఎక్కడో లాస్ ఏంజెల్‌లో ఒక ఏరియాలో స్టార్ట్ అయ్యి ఇవాళ ప్రపంచంలో 95 దేశాలకు పైగా ఈ కమ్యూనిటీ ఎంత విస్తరించింది అంటే కారణం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపు, ఆరోగ్యము మరియు ఆదాయం. చాలా మంది జీవితాన్ని మార్చింది. ఓకే. సరే, నా లైఫ్ ఎలా మారింది అనేది మీతో నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. రైట్. నాది పుట్టి పెరిగింది అమలాపురం అండి. నా పేరు ఐసీహెచ్ రావు. పూర్తి పేరు అడగొద్దు. ఎందుకంటే ఇబ్బంది పడతారు. చూడండి చాలా మంది నవ్వుతున్నారు పూర్తి పేరు అడగొద్దు అంటే. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను అడిగితే మళ్ళా చెప్పాలి తిరిగి. ఓకే. నా పూర్తి పేరు అయినాపురపు చిదంబర నాగ గంగారావు కదా! పలకడం ఇబ్బంది కదా! అందుకనే దాన్ని ఏం చేశారంటే షార్ట్ కట్‌లో ఐసీహెచ్ రావు. దాన్ని కూడా చాలా మంది పలకడం కష్టంగా ఉంది. అందుకని రావు అంటారు. మీరు కూడా అలా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి నా పేరు రావు. హ్మ్. నా మిసెస్ ఫోటోలో ఉన్నారు. తన పేరు లక్ష్మి. ఓకే. నేను బుజ్జి అని పిలుచుకుంటాను తనని ముద్దుగా. మేమిద్దరం కూడా ఈ కమ్యూనిటీ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము. ఓకే. తను కూడా నా దగ్గరే ఉంది. ఇక్కడే ఉంది గానీ, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో పరిచయం చేస్తాను. ఓకే. రైట్. నేను అమలాపురంలో పుట్టి పెరిగానండి. అంటే ఈ ఎందుకు ఈయన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారనుకుంటారు. నా ఎక్స్‌పీరియన్స్ వింటే గనక నేనే ఇలా మారాను అంటే చాలా మంది జీవితాలు మారిపోయాయి. అందుకని సార్ నా ఎక్స్‌పీరియన్స్ మీకు ఉపయోగపడుతదేమో అని నా బిఫోర్ బ్యాక్‌గ్రౌండ్ చెప్తున్నాను. నేను అమలాపురంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో చదువుకున్నాను. మాదొచ్చేసరికి గెట్ టుగెదర్ కలిసాము యాక్చువల్‌గా. 92 బ్యాచ్ 10థ్. ఆ టైంలో ఫ్రెండ్స్ అందరూ మొన్న రీసెంట్‌గా కలిసిన ఫోటో ఇది. రైట్. ఇప్పటికి మిగిలిన మా హాస్టల్‌లో వాళ్ళు. ఓకే. చాలా మంది వెళ్ళిపోయారు. ఎనీహౌ నేను 10థ్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్, డిగ్రీ రాజమండ్రిలో చదువుకున్నాను. ఆ టైంలో నేను పార్ట్ టైమ్‌గా ఒక
ట్యూషన్ సెంటర్ రన్ చేస్తా ఉండేవాడిని. ఇది నా ట్యూషన్ సెంటర్. మరి నేను ఎక్కడ ఉన్నా అనుకుంటారు మీరు. ఫొటోస్ తీసింది ఈయనేమో అనుకుంటారేమో, పిల్లలందరూ అనుకుంటున్నారు. కానీ నేను కూడా అందులోనే ఉన్నాను. అది అక్కడ ఉన్నాను. పిల్లల్లో కలిసిపోయాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రాజమండ్రిలో ట్యూషన్ సెంటర్ రన్ చేస్తూ ఉన్న టైంలో ఈ ఫోటో. ఇలా ఉండగా నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది. ఈ ఆపర్చునిటీ కాదు, సారీ. ఇలా ఉండగా ఇన్కమ్ లో పడ్డాను. అప్పటి నుంచి ఏదో సంపాదించాలి, పాకెట్ మనీ కోసం నేను ఇది స్టార్ట్ చేసిన ట్యూషన్ సెంటర్. ఆ టైంలో నాకు చాలా డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అప్పటి నుంచే నాకు బాగా సూట్లు అనగా బ్లేజర్స్ అన్ని కూడా చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు. ఇది నా డిగ్రీ. మా కామర్స్ లెక్చరర్ అయినా ఇది అప్పట్లో మేము డ్రెస్ ఏదైనా కొత్త డ్రెస్ తీయించుకుంటే చక్కగా ఇలా ఫోటోలు తీయించుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో ఫోటో ఇది. ఓకే, అలా ఉన్న టైం డిగ్రీ అవుతుండగా మ్యారేజ్ అయింది. ఇవిడే మా ఆవిడ. ఓకే, అప్పుడు తినలా ఉంది. నా పెళ్లి చూపులు పంపించిన ఫోటో అది. అంటే పెళ్లి చూపులు ముందే అయిపోయినాయి. ఫోటో కంటే ముందు పెళ్లికి వెళ్ళి పెళ్లిలో చూశాను. ఆ తర్వాత మా వాళ్ళు చూపించడం కోసం ఈ ఫోటో ఇచ్చారు. ఓకే, మొత్తం మీద ఎనీహౌ ఎంతో నాకు మ్యారేజ్ 99 లో అయింది. వెంటనే పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా తయారయ్యాం. ఓకే, ఇది పెళ్ళైన 6 నెలలకి ఫస్ట్ ఫోటో. చాలా సన్నగా, అమాయకంగా, చాలా ఇదిగా ఉన్నాం. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 8th ఇయర్ 9th ఇయర్ గా ఉన్నప్పుడు ఈ ఫోటో. చాలా బాధలుగా, ఇబ్బందులుగా, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఫోటో ఇది. ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే చాలా వ్యాపారాలు చేశాను నేను. ఎందుకంటే నా భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా పోషించాలి, వాళ్ళ పెళ్లి చేసుకున్న నా వైఫ్ని బాగా సుఖపెట్టాలి. ఏదో ఒక వ్యాపారం చేస్తా ఉండేవాడిని. కానీ ఎన్ని చేసినా అందులో ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఇంకెలాంటి స్థితికి వెళ్ళిపోయా అంటే పిల్లలకి భోజనం పెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఒక పూట తింటే పూట తినలేని పరిస్థితి. అలా ఉన్న సమయంలో ఇంకా లైఫ్ అంటే విరక్తి పుట్టేసింది. ఎందుకు నాకు జీవితం అవసరమా, చనిపోతే బాగుండు అన్న స్థితికి వెళ్ళిపోయాను. రీజన్ ఏంటి అంటే పిల్లలకు కనీసం భోజనం పెట్టుకోలేని స్థితి. కారణం ఏంటంటే చాలా వ్యాపారం చేసి లాస్ అయిపోయారు. పెళ్ళైన కొత్తలో ఉంగరాలు, బ్రాస్లెట్, చైను, ఆవిడకి తాడు, నలుపు అన్నీ ఉండేవి. పెళ్ళైన 1 నుంచి 2 సంవత్సరాల లోపల అన్నీ వెళ్ళిపోయినవి. స్టిల్ ఇప్పటికీ తీసుకురాలేకపోయినట్లని. చాలా అంటే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్. అదే టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. మా అమ్మాయి పుట్టింది కొన్నాళ్ళకి, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. నేను చేసిన వ్యాపారాలన్నీ ఫెయిల్ అయ్యాను. సంతోషం లేదు. ఎందుకోసం అంటే కనీసం పిల్లలకి భోజనం పెట్టుకోవాలని స్థితి. మా మిస్సెస్ టైలరింగ్ చేస్తూ జాకెట్లు కుట్టుకుని ఏ పూటకు ఆ పూట బియ్యం తాలింపు సరుకులు తెచ్చి వండి పెట్టేది. ఒక్కోసారి వండడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. పక్కన చిన్న హోటల్ ఉంటే అక్కడ ఫుడ్ తెచ్చి పెట్టేది. నా లాస్ట్ బిజినెస్ ఏంటి అంటే ఇందులోకి వచ్చేటప్పటికి నేను చేస్తున్నది ఇది. అప్పటికే చాలా వ్యాపారాలు చేశాను. జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటోని అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ లాస్ట్ లో మా వేరియేషన్ ఎలా మారిందో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నా లాస్ట్ బిజినెస్ కి అన్ని వ్యాపారాలు అయిపోయిన తర్వాత అమ్మేసుకుని ఫ్యాన్ స్టోర్ పెట్టుకుని, అది కూడా సెకండ్ స్టోర్ కొన్నాం అమలాపురంలో ఎర్రవంతుంది. అప్పుడు మా మిస్సెస్ మా ఫ్యాన్ స్టోర్ ఓపెనింగ్ కి మా మిస్సెస్ ఇలా రెడీ అయింది. ఒకసారి చూడండి మా గ్రూమింగ్ ఎట్లా ఉందో. నేను పక్కన ఎప్పుడు ఇన్షర్ట్ మానేవాడిని కాదు. ఎన్నప్పుడు ఉన్నా కానీ ఇంటర్మీడియట్ నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ డ్రెస్ కోడ్ అంటే. అట్లా ఉండేవాడిని. అందులో నా పిల్లలు కింద ఇక్కడ చాలా బక్కగా చాలా ఇదిగా ఉండేవారు.
చూడండి, మా షాప్ ఓపెనింగ్‌కి మా మిసెస్ ఎట్లాంటి చీర కట్టుకుందో చూస్తే, మా ఫైనాన్షియల్ స్టేటస్ మీకు అర్థమవుతది. ఎంత చిన్న షాప్ పెట్టుకొని ఎలా తయారొస్తారు. అంటే అసలా ఆనందం అంటే గాని, ఒక షాప్ ఓపెనింగ్ హుషారు ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ లేదు మాకు. ఇది కూడా షాప్ ఏంటంటే ఏదన్నా అప్పు పుట్టడానికని, ఫైనాన్షియల్‌గా కొద్దిగా ఏదైనా హెల్ప్ అవుతదన్న ఉద్దేశంతో షాప్ పెట్టాం. ఆ టైంలో పాపం తినే జాబ్ చూసుకుంటా ఉండేది. నేను ఏదో ఒకటి చేద్దాం బయటికెళ్ళిపోతా ఉండేవాడిని. రోజు ఎవరెవరు వస్తా ఉండేవారు అప్పులోళ్ళు. వాళ్ళకి డబ్బులు కట్టడానికి షాప్‌లోంచి అలాగా కడతా ఉండేది. ఎక్కువ చిట్టీలు తీసుకోవడం, రోజువారీ చిట్టీస్ ఇవన్నీ కడతా ఉండడం. ఇలా కొనసాగిస్తున్న టైంలో ఇంక షాప్ కూడా స్టాక్ లేక, బేరాలు లేక అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. షాప్ కూడా అమ్మేసాం. ఇంకా ఆ టైంలో ఫైనల్లీ ఏంటి అంటే, ఇంకేం చేయాలో తెలియని స్థితి. ఒక చిన్న పోర్టబుల్ టీవీ ఉండేది మా ఇంట్లో. అది కూడా ఫైనాన్స్ కట్టలేదని ఫైనాన్స్ కంపెనీ వచ్చి వ్యక్తి వచ్చి పట్టుకెళ్ళిపోయారు. 3 వాయిదాలు కట్టాలి. రూ. 250 చొప్పున రూ. 750 కట్టాలి. కట్టలేదని పట్టుకెళ్ళిపోయారు. చిన్న పిల్లలు టీవీ చూస్తా ఉన్నారు. ఫైనాన్స్ కట్టలేదు. టీవీ తీస్తున్నటప్పుడు కట్టేసి పట్టుకెళ్ళిపోతుంటే, ఆ పిల్లలు ఏడుస్తుంటే, తల్లి ఏం చెప్పాలో తెలియక, ఆ చుట్టుపక్కలోళ్ళందరూ వచ్చారు. కేకలేస్తుంటే, డబ్బులైనా కట్టండి, టీవీ అయినా ఇవ్వండి అంటే, ఏం చెప్పాలో సమాధానం తెలియక, టీవీ పట్టుకెళ్ళిపోమన్నప్పుడు తనెంత బాధపడిందో, ఎంత అవమానపడిందో, అది నిజంగా మాటల్లో చెప్తే అది ఫీల్ అయితే గాని తెలీదు. ఆ టైంలో ఏడుస్తా ఉంది. నేను ఇంటికొచ్చేటప్పటికి పిల్లలు టీవీ పట్టుకెళ్ళిపోయారు అంకుల్ అంటున్నారు. ఏంటి అర్థం కాలేదు. లోపలికొచ్చి చూసేసరికి మా మిసెస్ ఏడుస్తా ఉంది. ఏంటి ఏమైందంటే, ఇంకేం కావాలి నాకొద్దు ఈ జీవితం నేను చచ్చిపోతాను అన్నారు. ఏంటంటే టీవీ పట్టుకెళ్ళిపోయినా చాలా కేకలేసి చుట్టుపక్కల అందరూ విన్నారు. అవమానం భరాయించలేకపోయాను అసలు. మీరు వచ్చే వరకు ఆగుతున్నాను, నేను చనిపోదాం అనుకున్నాను. ఇప్పటికి నా శవాన్ని చూద్దురు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. చాలా కోపం కూడా వచ్చింది ఆ టీవీ పట్టుకెళ్ళి. కానీ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేదు. అందరూ వదిలేసేసారు ఇంకా. మమ్మల్ని లెక్కల్లోంచి తీసేసారు. ఐయామ్ జీరో. జీరో కంటే తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరింట్లో ఏ ఫంక్షన్ చేసినా మమ్మల్ని మర్చిపోయారు. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కనీసం ఎవరైనా ఫంక్షన్ చెప్తే బావున్ను. మా పిల్లలు భోజనం పెడదామని చూస్తా ఉండేవాళ్ళు. రీజన్ ఏంటి అంటే, కనీసం భోజనం పెట్టుకొని తిరిగెళ్ళిపోయాను. ఇంక కాళ్ళకి పట్టీలు కూడా తాకట్టు పెట్టాను. డ్వాక్రాకి డబ్బులు లేకపోతే రూ. 350కి పట్టీలు తాకట్టు పెట్టి డ్వాక్రా డబ్బులు కట్టాను. వెండి గ్లాస్ ఉంటే అది అమ్మేసుకున్నాను కూడా. అలాంటి దీనాతి దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. ఎవరు లేరు. ఒక అనాథలా అయిపోయాం. నాకు నా వైఫ్, నా పిల్లలు. నిజంగా ఒకటే, దేవుడున్నాడని, దేవుడి మీద నమ్మకం ఉంచి అలా ఉన్నాం. ఆ టైంలో నిజంగా థాంక్స్ టు గాడ్ అని నేను బలంగా నమ్ముతాము. అందుకే ఎన్ని మీటింగ్‌లున్నా, ఎన్ని ట్రైనింగ్‌లున్నా ఆ ప్రేయర్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడు మానము. రీజన్ ఏంటంటే ఎవరు లేని టైంలో, అందరూ వదిలేసిన టైంలో గాడ్ మమ్మల్ని వదలలేదు. ఆ రోజు చనిపోకుండా మేము ఎలా బ్రతుకున్నాము అంటే అది థాంక్స్ టు గాడ్ నిజంగా. దేవుడే మమ్మల్ని అలా నిలబెట్టాడని మేము 100% నమ్ముతాము. అందుకని ఎక్కడ ట్రైనింగ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా మేమెప్పుడు ప్రేయర్ మానం. రీజన్ ఏంటి అంటే ఏమీ లేని స్థితిలో ఆయన మమ్మల్ని చూసాడు. ఇవాళ అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇంకా దేవుడికి ఎక్కువ నమ్మకంగా ఉండాలి. మెయిన్. ఓకే. అలా ఉన్న టైంలో ఫోన్ కాల్ వచ్చింది. ఒక వెల్‌నెస్ సెమినార్ జరుగుతుంది. మంచి లైఫ్, జీవితం మారాలంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ గ్రూమింగ్, మంచి ఆదాయం, మంచి ఆరోగ్యం అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇందులో. అని ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే రాజమండ్రి వెళ్లి విన్నాను. విన్న తర్వాత నాకేమి అర్థం కాలా. ఎందుకంటే నేను సగంలో వెళ్ళాను.
సగం సినిమా అయిపోయిన తర్వాత వెళ్తే అర్థం కాదు కదా. నా పరిస్థితి అలాగే ఉంది. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఏదో ఉంది ఇందులో అనిపించింది. ఇందులో ఏదో ఉంది. చాలా హ్యాపీగా ఉన్నారు. థాంక్స్ టు మై కోచ్ అంటున్నారు. నాకు హెల్ప్ చేసిన పర్సన్‌కి థాంక్స్ అంటున్నారు. నాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, గ్యాస్ట్రిక్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది అంటున్నారు. చాలా మంది నా లైఫ్ ఇలా మారింది అంటున్నారు. నెలకి 10,000, 20,000, 30,000 సంపాదిస్తున్నాం ఇలా చెప్తా ఉన్నారు. ఆ రోజు గెస్ట్ స్పీకర్స్ నాకులాగే ఒక గెస్ట్ స్పీకర్ వచ్చారు ఆ రోజు. ఆ గెస్ట్ స్పీకర్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను నేను. ఇంటర్మీడియేట్ చదువుకున్న వ్యక్తి అతని లైఫ్ ఎలా మారిందో చెప్పాడు. ఒక బెంచ్ కార్‌లో వచ్చాడాయన. ఆ రోజు నేను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇంటికొచ్చి మా మిసెస్‌తో చెప్పాను. అప్పటికి చాలా వ్యాపారం చేశానేమో తను నాకు సపోర్ట్ ఇవ్వలా. అన్నీ విని ఇంటికొచ్చిందని ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా అన్నది. మళ్ళా నా కోచ్‌ని అడిగాను. ఇలాంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే, విజయవాడలో జరుగుతుందన్నారు. ఆ విజయవాడ ఎళ్లి చూసాను. అక్కడ మా మిసెస్‌ని కూడా తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడలో అక్కడ హోప్ వచ్చింది. మా మిసెస్ కూడా చాలా హోప్ వచ్చింది. మన జీవితం మారాలంటే అన్ని విధాలుగా ఈ టైంలో సరైన టైంలో మనకిదే అని చెప్పేసి ఆ రోజు ఇద్దరం డెసిషన్ తీసుకున్నాం. నా కోచ్‌ని అడిగానప్పుడు నేనేం చేయాలి అని. మీ పొట్ట తగ్గించుకోవాలండి అన్నాడాయన. ఫోటో తీయించుకొని చూసుకోండి మీ పొట్ట ఎలా ఉందో అన్నాడు. అప్పటి వరకు పొట్ట మామూలుగా చూసుకోవడం తెలుసు కానీ ఫోటో తీసుకుని అది ఎదురు పెట్టి చూసుకోవడం తెలీదు. ఎవరైనా చూసుకుంటామా? షర్ట్ ఏయించుకొని ఫోటో తీసుకుంటాం కానీ షర్ట్ తీసేసి ఎందుకు తీసుకుంటాం? అవునా? నా కోచ్ చెప్పాడని చెప్పి షర్ట్ లేకుండా ఫోటో తీసుకొని చూసుకుంటే నా పొట్ట నాకే చిరాకు. ఈ పొట్టతో మీరు ఎవరు చెప్పినా వినరు. ముందు మీ పొట్ట తగ్గించుకోండి అన్నారు. ఎలా? అప్పుడు చెప్పారు నా కోచ్. జీవన విధానంలో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. మీ బ్రేక్‌ఫాస్ట్ చేంజ్ చేయండి. దాంతో పాటు మీ ఆహారపు అలవాట్లు కొన్ని చేంజ్ చేయండి. అని ఒక 6 పిల్లర్స్ చెప్పారు ఆ రోజు. ఆ చేంజ్ చేసుకోవడానికి మెయిన్ న్యూట్రిషన్ తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ముందే చెప్పాను తినడానికి కూడా తిండి లేని వ్యక్తి, పిల్లలకి భోజనం పెట్టుకోలేని వ్యక్తి, న్యూట్రిషన్ తీసుకోమంటే సాధ్యమా? కాదు. కానీ ఒకటే చెప్పారు. ఒక్క నెల నా మాట వినండి. లైఫ్ లాంగ్ మీరు హెల్తీగా ఉంటారు. మీ పిల్లలు హెల్తీగా ఉంటారు. మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటారు. ఒక్క నెల నా మాట వింటారా అన్నారు. ఒక్క నెల న్యూట్రిషన్ తీసుకుంటూ కొన్ని మార్పులు చెప్తానే చేసుకోండి, చేంజ్ చేసుకోండి అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. అది మీరు చూసుకోండి అన్నారు. అన్నీ తాకట్టు పెట్టేశాను. లక్కీగా నా దగ్గర అప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. నా బరువు 66 కేజీలు. నా వేస్ట్ లైన్ 36. నా పొట్ట సైజు. నా దగ్గర ఓ బండి ఉంది టీవీఎస్ స్టార్ సిటీ బండి. దీన్ని తాకట్టు పెట్టేశాను. ఫైనాన్స్ మీద ఉన్న బండిని ఎవరు తాకట్టు పెట్టుకోరు. ఒక ఫ్రెండ్ హామీ మీద తాకట్టు పెట్టాను. 10,000 రూపాయలు తాకట్టు పెట్టి న్యూట్రిషన్ తీసుకొని విజయవాడ వెళ్ళి తెచ్చుకున్నాను. అప్పుడు అమలాపురంలో ఎవరు లేరు. విజయవాడ వెళ్ళి న్యూట్రిషన్ తెచ్చుకొని స్ట్రిక్ట్‌గా నా కోచ్ ఏదైతే చెప్పారో దాన్ని నేను తూచా తప్పకుండా పాటించాను. పాటించిన తర్వాత వితిన్ 3 మంత్స్ లోనే 10 కేజీలు బరువు తగ్గాను. ఇక్కడ మొదలైంది నా కెరియర్. ఎప్పుడైతే నేను బరువు తగ్గానో ఇంక అందరూ అడగడం మొదలుపెట్టారు. ఇప్పటికి నేను అదే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 45 ఇయర్స్. అప్పుడు మా మిసెస్ నేను కూడా మారతాను, నాకు కూడా కావాలి అంటే నా కోచ్‌ని అడిగితే కొంతమందికి హెల్ప్ చేయండి. కొంతమందికి సర్వీస్ కనుక మీరు ఇవ్వగలిగితే బరువు తగ్గాలన్నా, బరువు పెరగాలన్నా, మెయింటైన్ చేసుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఎలాగో నేర్పించగలిగితే, వాళ్ళ జీవన విధానాన్ని మార్చగలిగితే, దీంట్లో మంచి ఇన్‌కమ్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్‌కమ్ మీకొస్తే మీ మిసెస్‌కి కూడా న్యూట్రిషన్ తీసుకోవచ్చు అనగానే అదే పని చేశాను. తను 16 కేజీలు బరువు తగ్గి 4 మంత్స్‌లో ఇప్పటికి అదే మెయింటైన్ చేస్తున్నాను. తన ఏజ్ ఇప్పుడు 42. మా అమ్మాయికి 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడు 19 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అయింది. నిజంగా అనిపిస్తా ఉంటది. మా యొక్క పిక్స్ ఏంటో గమనించండి. ఎలా మారామో, ఎంత చేంజ్ వచ్చింది చూడండి. ఫస్ట్ ఫోటోకిని లాస్ట్
1 ఇయర్ బ్యాక్ ఉన్న ఫోటో వచ్చి చూడండి దగ్గర ఎలా మారాము. రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా మారడంతో పాటు చూడండి 2010లో ఎలా ఉన్నాం మేము, 2021 ఈ సంవత్సరం లాక్డౌన్ పేరుతో చాలా మంది బరువు పెరిగారు. అదే లాక్డౌన్ పేరుతో మా అవకాశం వచ్చిందని మేము ఫిట్గా తయారవుతాం. ఇంకా మా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటా ఉన్నాం. రీజన్ ఏంటంటే సీనియర్స్ చూసి. ఇక్కడ ఏ సీనియర్ చూడండి యంగ్ అయిపోతూ ఉంటారు. రాజు సార్ని చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటారు. ఆయన ఏజ్ అయ్యే కొలది ఇంకా యంగ్ అవుతున్నారు. రీజన్ ఏంటి అంటే జీవన విధానాన్ని మార్చుకోవడం. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటాం మేము. ఇలా తీసుకుని మేము కూడా ఇంకా యంగ్ అవ్వాలని, మా అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్, మా అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ అని ఫీల్ అవుతూ ఉంటాం. చాలా హ్యాపీ ఉంటుంది మా ఫ్యామిలీ ఇలా చూడగానే. నేను స్టార్టింగ్ లో ఇట్లా నా కోచ్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ అయ్యానో ఇంకా అందరికి హెల్ప్ చేయడం మొదలుపెట్టి ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అప్పట్లో ఇట్లా స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ బాడీ అనాలిసిస్ చేయడం, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం, ఇలా గడుస్తూ ఉండేది. తర్వాత న్యూట్రిషన్ క్లబ్ మోడల్ నేర్చుకుని సీనియర్లు అందరి దగ్గర ఇలా న్యూట్రిషన్ క్లబ్ ఇంట్లోనే స్టార్ట్ చేయడం, కొంతమందికి హెల్ప్ చేయడం. ఈ ప్రాసెస్లో కొంతమంది లైఫ్ని చేంజ్ చేస్తూ వచ్చాము. ఈ ప్రాసెస్లో నాకు ఫ్రెండ్ నేను రాజమండ్రిలో మేము చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్ తనకి ఈ ఆపర్చునిటీని చూపించడం జరిగింది. తను కూడా మంచి రిజల్ట్ తీసుకుని చాలా మందికి హెల్ప్ చేయడం ద్వారా తన లైఫ్ మారింది. ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అరేంజ్ చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎప్పుడు కలిసే ఉంటారు. ఇక్కడ ఈ కమ్యూనిటీలో అది బాగా నచ్చింది మాకు, ఫ్యామిలీతో కలిసి ఉండడం. అతని ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని లైఫ్ మారింది. ఒక ఆటో డ్రైవర్ గా ఉన్న వ్యక్తి ఒక రెస్టారెంట్ లో ఒక బాయ్ గా, లాడ్జ్ లో ఒక రిసెప్షన్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి లైఫ్ ఎలా మారింది అంటే ఇలా మారింది. ఇలాగా ఒకరి నుంచి ఒకరు ఇలా మార్చుకుంటూ రావడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది జీవితాల్లోకి మేము వెళ్తున్నాము. రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళ జీవన విధానాన్ని మారుస్తున్నాం. ఇక్కడ మేము చేస్తున్నది ఏంటి అంటే వీఆర్ నాట్ సేల్స్ మ్యాన్స్, వీఆర్ ఆల్ కోచెస్, వెల్నెస్ కోచెస్, కన్సల్టెంట్. చాలా మందికి ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పిస్తున్నాము. ఇలాగ మా లైఫ్ మారుతున్నాయి. ఆ ప్రాసెస్ లో మా పాస్టర్ గారికి బీపీ ఉండేది. ఆయన కూడా చక్కగా బీపీని నార్మల్ చేసుకుంటూ చక్కటి బాడీ షేప్ ని తయారు చేసుకుని ఈరోజు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా మారారు. చక్కటి లైఫ్ స్టైల్ అనిపిస్తున్నారు. ఇవాళ నాతో పాటు చాలా మంది జీవితాలని ఆయన కూడా మార్చడం వల్ల ఆయన లైఫ్ లో చాలా మాతో పాటు చాలా కంట్రీస్ తిరుగుతూ ఉన్నాం. చాలా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఇలా చాలా మందికి హెల్త్ ఇస్తున్నాం. ఆయన ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. చూడండి, జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకరి నుంచి ఒకరికి హెల్ప్. ఈయన ఎక్కడో అంబాజీపేటలో ఉండే వ్యక్తి ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 35 కేజీలు బరువు తగ్గి ఈయన కూడా చాలా మంది జీవితాలను మారుస్తా ఉన్నారు. ఈయన ద్వారా మరి కొంతమంది మారారు. యాక్చువల్గా కాలేజీ చదువుకునే అమ్మాయి, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, చదువుతూ ఒక సైకిల్ మీద వెళ్ళే తక్కునే అమ్మాయి ఈరోజు తను ఓన్గా బండి కొనుక్కొని తన ఫ్యామిలీని చక్కగా లీడ్ చేసుకుంటూ ఇవాళ గట్టి అనే పొజిషన్ లో ఉన్నారు. ఇంచుమించు దగ్గరగా ఒక 250 నుంచి 500 మంది జీవితాలు మార్చి ఈరోజు నెలకి దగ్గరగా ఒక 2 లక్షల పైన సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మీరు గమనించండి, ఒకరి నుంచి ఒకరి పరిచయం, ఎవరు డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. ఈయన 33 కేజీలు బరువు తగ్గి అది మిస్సెస్ కూడా థైరాయిడ్ నార్మల్ చేసుకుని ఆయన కూడా గట్టి అనే పొజిషన్ లో ఉండి చాలా మంది జీవితాలు మార్చి ఆయన లైఫ్ కూడా మంచిగా మార్చుకున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఎలాంటి గ్రూమింగ్ నుంచి ఎలాంటి గ్రూమింగ్ లోకి వెళ్తున్నామో
ఒక ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి, ఇంటింటికి పట్టుకెళ్ళి ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి, 7వ తరగతి చదివిన వ్యక్తి, సైకిల్ మీద తెల్లవారుజామున ఇడ్లీలు వేసుకుని సైకిల్ మీద వెళ్ళి ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి, ఒక పూరు గుడిసెలో ఉండే వ్యక్తి మా కమ్యూనిటీకి పరిచయం అయ్యి ఇతను నాకు రోడ్డు మీద పరిచయం అయ్యాడు. ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను, మంచి ఆరోగ్యము మంచి ఆదాయం కావాలంటే ఎలాగో రండి నేను నేర్పిస్తానన్నాను. వచ్చి నేర్చుకుని ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు. ఇతను దగ్గర ఒక 800 మంది జీవితాలను మార్చి నెలకి దగ్గరగా 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తారు. పైనే ఏమీ చదువుకోకపోయినా కూడా ఈరోజు చాలా మందికి జీవితాలను మారుస్తాడు. చాలా మంది చదువుకున్న వాళ్ళని ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పించాడు. ఇక్కడ నేర్చుకుని నేర్పించడం రియల్లీ ఇలా చాలా మంది జీవితాలను మారుస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా పరిచయమైన వ్యక్తి 64 సంవత్సరాలు ఈయన చాలా వ్యాపారాలు చేసి లాస్ అయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మా కమ్యూనిటీకి పరిచయం అయ్యి 25 కేజీలు బరువు తగ్గి దాంతోపాటు షుగర్ నార్మల్ చేసుకుని ఈరోజు చాలా మంది జీవితాలను మారుస్తూ ఆయన కూడా ఆయన లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడంటే చిన్న పిల్లోళ్ళలాగా ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ వద్దన్నా సరే మాకు కూడా వస్తూ లాస్ట్ టైం పులి మనాలి -డిగ్రీలో కరోనా టైంలో డిసెంబర్ నెల నేను ఏజ్డ్ ఏంటి, నేను సీనియర్ సిటిజన్ ఏంటి, ఐఎమ్ యంగ్ బాయ్ అని మాతో వచ్చారు. వచ్చి ఇలా చిన్నగా చక్కగా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఆయన కూడా చేసేది ఏంటి అంటే చాలా మందికి ఆహారపు అలవాట్లు మారుస్తాం, జీవన విధానాన్ని మారుస్తాం, వాళ్ళ ఆరోగ్యవంతుడిగా ఎలా జీవించాలనేది నేర్పిస్తా ఉన్నాం. ఆయన చాలా మంది జీవితాలను మార్చడం వాళ్ళ నుంచి దగ్గర ఒక 800 మంది పైనే ఆయన డైరెక్ట్ ఇండైరెక్ట్ హెల్ప్ చేసి ఈ రోజు నెలకి ఒక 5 లక్షల పైనే ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. ఈ రోజు ఇంతమందికి మేము హెల్ప్ చేస్తున్నాం అంటే రీజన్ ఏంటి అంటే మంచి ఉంది. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎటువంటి యాడ్ లేకుండా ఎక్కడో అమెరికాలో స్టార్ట్ అయిన కంపెనీ 94 దేశాలకు విస్తరించి ఈ రోజు ఇంతమంది జీవితాన్ని మారుస్తుంది అంటే మీరే ఆలోచించండి ఎంత వండర్ఫుల్ కమ్యూనిటీ అది. ఈరోజు ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ద్వారా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా పరిచయం అయ్యి ఈరోజు ఆయన లైఫ్ ని మార్చుకుని ఇవాళ మంచి జీవన విధానం కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ మారడానికి నేను మార్చింది ఈ 10 మందినే. నేను మార్చింది 10 మందినే. ఈ 10 మంది మారడానికి దగ్గరగా ఒక 1000 మందికి చెప్పాను. ఈ 10 మంది మారడానికి దగ్గరగా ఒక 1000 మందికి నేను హెల్ప్ చేసి 10 మంది మారారు. ఈ 10 మంది ద్వారానే ఇంచుమించు దగ్గరగా 2000 నుంచి ఒక 3000 మంది జీవితాలు మారినాయి. వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇలా ఉన్న టైంలో చాలా మంచిగా లీడ్ చేస్తున్నాం మా లైఫ్ని. ఈ టైంలో వర్చువల్ సిస్టమ్ ఇలా ఆన్లైన్ ద్వారా మీరు ఎక్కడో మీ ఇంట్లో ఉంటూ మా ఇంట్లో నేను ఉండి ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఎంత ఈజీ అయింది అంటే అందుకని మేము థ్యాంక్స్ టు కరోనా అని చెప్తాం. అందరూ కరోనా తిట్టుకుంటే మేము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే చాలా మందిని మమ్మల్ని దగ్గర చేసింది, చాలా మంది జీవితాలను మార్చడానికి మాకు హెల్ప్ అయింది. చాలా మంది ఎలా సేఫ్ మోడ్ లో ఉంచాలో నేర్పిస్తా ఉన్నాం. ఎలా హైజీన్ గా ఉండాలి, ఎలా జీవన విధానం కొనసాగించాలి, ఎలా ఫ్యామిలీతో ఆరోగ్యం గడపాలో నేర్పిస్తా ఉన్నాం. అది మాకు ఈరోజు చాలా హెల్ప్ అయింది రియల్లీ. ఇలాగా మేము వర్చువల్ కాల్ ద్వారా లాక్డౌన్ లో అందరూ టీవీ ముందు ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మేము ఈరోజు ఇంట్లో ఉండి చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. రెస్టారెంట్లు లేవు, ఎక్కడ హోటళ్ళు లేవు, పార్టీలు లేవు, ఏవి లేవు, పెళ్ళిళ్ళు లేవు. అయినా కానీ ప్రతిరోజు పండగే. సినిమా పేరు కాదు అది. మా ఇంట్లో అందరి ఇళ్లలోని ప్రతిరోజు పండగ అన్నట్టుగా చక్కగా ఎంజాయ్ చేస్తా ఉంటాం. ఇలాగా ఏజ్ అయ్యి కొద్ది యంగ్ అవుతూ వస్తున్నాం. సాధారణంగా ఏజ్ అయ్యి కొద్ది ఏజ్ పెరుగుతూ ఉండదు. ఇక్కడ ఏజ్ అయ్యి కొద్ది మేము యంగ్ అవుతా ఉన్నాము. లాక్డౌన్ లో కూడా మ్యారేజ్ డే మానలేదు, చక్కగా ఆన్లైన్ లోనే మ్యారేజ్ డే చేశారు సెలబ్రేషన్.
తగ్గేదే లేదంటారు కదా అట్లా. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటుందండి. ఒకప్పుడు ఫుడ్ లేని నేను, నా పిల్లలకి ఏం ఫుడ్ కావాలన్నా ఫుడ్ పెట్టగలుగుతున్నాను. మంచి ఫుడ్ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఎవ్వరు ఎవ్వరు గుర్తించలేని టైంలో ఈరోజు కమ్యూనిటీ నన్ను ఇన్వైట్ చేసి పూల వర్షం కురిపిస్తుంది. ఎప్పుడు నేను సైన్ చేస్తా ఉండేవాడిను ప్రామిసరీ నోట్ల మీద అప్పు కోసం. నేను మా మిసెస్ ప్రామిసరీ నోట్లు సైన్ చేస్తా ఉండేవాళ్ళం. ఈరోజు ఆ సైన్ ఆటోగ్రాఫ్ అయ్యి మా లైఫ్ లో ఎంత గ్రూమింగ్ జరిగిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఎన్ని సంతకాలు పెట్టుంటామో తెలియదు అప్పుల కోసం. ఎన్నో కంపెనీ లక్ష్మిత, స్పందన వీటిలో ఎన్నెన్ని సంతకాలు పెట్టించుకున్నారో మా చేత. నవ్వుతారు ఇప్పుడు. అప్పుడు పెట్టించుకున్నప్పుడు వాడి ఉన్నారు కదా. అలా ఎన్నో సంతకాలు పెట్టించుకుని ఏంటి 10,000, 25,000 అప్పు ఇవ్వడం కోసం ఇంటికి దగ్గర వందల కొద్ది సంతకాలు పెట్టించుకునేవారు. ఇవాళ ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటున్నారు. నిజంగా చాలా థ్రిల్ అనిపిస్తూ ఉంటది లైఫ్ ని. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నా విర్చువల్ గా అండ్ ఫిజికల్ గా. అక్కడ చూడండి, ఏ ఫోటోలో చూడండి మా మిస్ నవ్వుతానే ఉంది. మీరు పాత ఫోటోలు ఏది గమనించండి, నవ్వులేదు. రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఇట్లాగా ఎంత మా లైఫ్ ఇలా మారింది అంటే. మా ఊరు తప్ప ఏ ఊరు తెలియదు మాకు. అలాంటిది ఈరోజు దగ్గరగా చాలా దేశాలు తిరుగుతున్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక దేశం తిరుగుతూ ఉంటున్నాం. నేను 2011లో వచ్చాను. 2012లోనే వెకేషన్ క్వాలిఫై అయ్యి సింగపూర్, థాయిలాండ్, మలేషియా ఇలాంటి షిప్ లో వెళ్ళాను. అసలు ఆ షిప్ అంటే ఏంటో కూడా తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కంపెనీ నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది, కంగ్రాచులేషన్ సార్, మీరు క్రూజ్ క్వాలిఫై అయ్యారు అన్నారు. కంగ్రాచులేషన్స్ అనే పదం వినపడింది, ఆ క్రూజ్ అనే పదం అర్థం కాల. ఎందుకంటే గతంలో ఎప్పుడు వినలేదు నేను. ఏంటి సార్ అన్నాను. కంగ్రాచులేషన్స్ అంటే మీరు క్రూజ్ క్వాలిఫై అయ్యారు అన్నారు. ఇంక రెండోసారి మూడోసారి అడిగాను, బాగోదు కానీ అలాగే సార్ థ్యాంక్ యూ అని పెట్టేసేసి నా కోచ్ ఫోన్ చేసి నేను ఏదో క్వాలిఫై అయినారు ఏంటంటే ఆయన కూడా అదే అంటాడు, క్రూజ్ క్వాలిఫై అయ్యారా కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఆ పదం మాత్రం నాకు సరిగ్గా చెప్పట్లేదు ఎవరు. సార్ నాకు క్వాలిఫైర్ అని బాగానే ఉంటుంది, దేనికి క్వాలిఫైర్ అంటే అదే అండి రాబోయే చందమామ సినిమాలో పెద్ద వాటర్ ఉంటది కదా, దానికి క్వాలిఫైర్ మీరు అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ అయ్యాను. తర్వాత వారం రోజుల తర్వాత ఫోన్ వచ్చింది మళ్ళీ కంప్లీట్ ఇచ్చి, సార్ పాస్పోర్ట్ పంపించండి మీదని. అదేంటి పాస్పోర్ట్ దేనికండి, నేను అది వాడలో క్వాలిఫై అయ్యాను కదా, పాస్పోర్ట్ దేనికండి అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు. అది ఈస్ట్ గోదావరి అమలాపురం అన్నాను. సర్లేండి అమలాపురం పంపించడానికి అవ్వదు వాడని, మీరు సింగపూర్ వచ్చి ఎక్కాలి, అక్కడ వరకు ఫ్లైట్ జర్నీ చేయాలి కదా, దానికోసం పంపించండి అన్నారు. రియల్లీ ఆ పాస్పోర్ట్ కి 2,000 అయ్యేది, 20,000 ఖర్చు పెట్టారు. మొత్తం మీద పాస్పోర్ట్ సంపాదించి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. తీరా ఫ్లైట్ ఎక్కుతాయంటే మా ఆవిడ రానంటుంది. రీజన్ ఏంటంటే అండి, తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ పైన కూలిపోతే పరిస్థితి ఏంటని మా ఆవిడ డౌట్. ఎలాగా చచ్చిపోదాం అనుకున్నాం కదా, లేదా ఫ్లైట్ లో చచ్చిపోదాం రా అని చెప్పి తీసుకెళ్లాను. ఎక్కించింది మొదలు ఈ రోజు వరకు వదలలా, మళ్ళా ఎప్పుడు అని. ప్రతి సంవత్సరం ఎక్కుతానే ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ తగ్గేది లేదు. మనాలి వెళ్ళాం ఫ్లైట్ లో. మళ్ళీ ఇప్పుడు రేపు నెలలో అండమాన్ వెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ రష్యా వెళ్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక కంట్రీ తిరగడం, అది కూడా ఫ్లైట్ జర్నీస్. ఇదంతా షిప్ లో చాలా ఎంజాయ్ చేసాం. అప్పుడు అసలు చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది లీడర్స్ మధ్యలో మేము కలవడం, తర్వాత బాలి ఇండోనేషియా ఇలాంటి హోటల్లో ఎప్పుడు ఉంటానని కలలో కూడా నేను ఊహించలేదు. అది నాకు అర్హత కూడా లేదు. ఎక్కడికి ఏ కంట్రీ వెళ్ళినా ఆ కంట్రీలో ది రిచెస్ట్ హోటల్ వస్తుంది. ఇట్లాగే అకామిడేషన్ 5 days ఎంజాయ్ చేయడానికి కావాల్సినంత ఫుడ్. ఇక్కడ చూడండి ఎలాంటి లీడర్షిప్ తో వెళ్ళడం. ఇప్పటికీ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కళా నిజమా అని. అక్కడ చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటది.
ఇలాంటి లీడర్స్ తో కలవడం. అసలు ఫుడ్ అసలు పేర్లు కూడా తెలీదు. టేస్ట్ మాట పక్కన పెట్టండి. ఆ పేర్లు కూడా తెలీదు. అలాంటి ఫుడ్‌ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటా ఉంటాయన్నమాట. అలాంటి ఫుడ్‌ని ఎంజాయ్ చేయడం, చాలా మంచి మంచి లొకేషన్స్ చూడడం, కంట్రీ హెడ్‌తో ఫోటోస్. అంటే కంట్రీ హెడ్డే వచ్చి భుజం మీద చెయ్యేసి, "తిన్నారా? బావుందా? అన్నీ బావున్నాయా? ఫెసిలిటీస్" వెల్కమ్ చెప్పడం, దండలేసి ఆహ్వానించడం. అబ్బా! రాజమర్యాద అంటారు చూసారా? అది పూర్వం రాజులు జరిగేదది. నిజంగా ఈరోజు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది అలాంటి మర్యాద. అది ఒక్కసారి అనుభవించైనా చనిపోవాలనిపించింది నిజంగా. అట్లాగే అనుభవించే ప్రతి సంవత్సరం అనుభవిస్తున్నాం ఇట్లాగా. అది చెప్తే అర్థం కాదు. అది ఫీల్ అవ్వాలంతే. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటది ఇక్కడ. వీళ్ళందరూ కూడా అండి మాకు సెలబ్రిటీస్. ఈ కమ్యూనిటీలో ఇంతమంది సెలబ్రిటీస్‌తో మేము ప్రతి సంవత్సరం కలుస్తా ఉంటాం. రాజు సార్, సింధ్యా మ్యామ్, సుదర్శన్ సార్, రాజేష్ శుక్లా గారు, అభిత్ గారు, ఇట్లా వీళ్ళందరూ ఇందులో ప్రెసిడెంట్ టీమ్ అనే పొజిషన్‌లో ఉన్న మెంబర్స్. దగ్గరగా ఒక 20,00,000 పైనే ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్న పర్సన్స్ వీళ్ళందరూ. వాళ్ళతో కలిసి చాలా ఫ్రీగా సరదాగా వాళ్ళు మాతో ఉండడం, మేము దగ్గరికి వెళ్తే చార్ తీసుకోవడం బయట ఎక్కడ జరగదు. కానీ ఎక్కడ చూడలేదు కూడా. నా కలలో కూడా ఊహించలేదు. అది ఈ కమ్యూనిటీ ద్వారా నాకు జరిగింది. ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళ డ్రెస్ కోడ్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఎలా తింటున్నారు? ఎలా నడుస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ నేర్చుకున్నాం. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంటారు కదా! ఎవరితో తిరిగితే ఆ లక్షణాలు వస్తాయంట. మేమంతా కూడా వీళ్ళతో తిరుగుతా మొదలుపెట్టాం. ఆటోమేటిక్‌గా వీళ్ళ లక్షణాలు మాకొచ్చేసినాయి. చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటది. ఇట్లాగా ఇలాంటి లీడర్స్‌ని కలవడం. ఫుకెట్ వెకేషన్ ఇది హిల్టన్ హోటల్. పులితో ఫోటో తీద్దాం డాడీ అన్నారు పిల్లలు. అది నిజమైన పులే. బొమ్మ కాదు. పర్లేదు నడండి అన్నాను. లోపలికెళ్ళిన తర్వాత మొదలైన చెవటలు. ఎందుకంటే పులి పక్కన ఉంది. పిల్లి కాదది పులి. పిల్లినే పక్కకొస్తేనే జడిసిపోతాం ఇలా సడెన్‌గా. పిల్లి పక్క నుంచి ఎళ్తేనే జడుస్తాం. అవునా కాదా? ఉలిక్కి పడతాం. అటువంటిది పులి. అది కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తుందది. చాలా భయం అనిపించింది. ఎనీహౌ మొత్తం మీద ఫోటో దిగి బయటకొచ్చాం. బయటకొచ్చిన తర్వాత సీనియర్స్ అందరూ ఉన్నారు బయట. "అదేంటి రావు చిన్న పులి దగ్గరికెళ్లారు. పెద్ద పులి దగ్గరికెళ్ళొచ్చు కదా" అన్నారు. అమ్మో! ఇది చూస్తేనే భయమేసిందండి. పెద్ద పులి దగ్గరికి ఇంకా ఏంటి అన్నప్పుడు, లేదు పెద్ద పులి దగ్గరికే వెళ్ళాలి. అది ట్రైనింగ్ అయ్యుంటది. ఏం చేయదది. కోచ్ చెప్పినట్టు ఇంటది. ఆ చిన్నదుందే ఇంకా ట్రైనింగ్ అవ్వలేదది. అటు ఇటు గంతులేస్తా ఉంటది. లటక్కన ఏమైనా పట్టుకోవచ్చు. అని చెప్పేసి అన్నప్పుడు ఇలాంటి ట్రైనింగ్‌లో చాలా విషయాలు తెలుస్తా ఉంటాయి. ఎప్పుడైనా మీరు కూడా ఎళ్తే పెద్ద పులి దగ్గరికెళ్ళండి. ఓకే. ఇలా నాకు ముందు చెప్పలేదు. తర్వాత చెప్పారు ఎళ్ళొచ్చిన తర్వాత. ఎనీహౌ తర్వాతైనా తెలిసింది. ఇంక చూడండి మా ఆవిడ పులి దగ్గరికి రాలేదు గానీ డాల్ఫిన్ దగ్గరికొచ్చింది. ఓకే. ఇటుతో ఫోటో దిగాము. చాలా ఎంజాయ్ చేసాము. రీసెంట్‌గా కులి మనాలి. చాలా ఎంజాయ్ చేసాం లైఫ్‌ని. -డిగ్రీస్ కరోనా టైమ్. విత్ ఫ్యామిలీతో వెళ్ళాం. అసలా ఇలా మారుతుంది అసలు మా లైఫ్ ఇలా మారుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు. బ్లాక్ అండ్ వైట్‌గా ఉన్న మా లైఫ్ కలర్‌ఫుల్ లైఫ్. ఎలా మారింది అంటే మీరు ఇక్కడే గమనించొచ్చు ఈ పిక్స్ చూసి. అసలా సినిమాల్లో చూడడమే మంచు కొండలు. అలాంటిది అక్కడికెళ్ళి మేము పిల్లల్లాగా ఆడుకోవడం. సినిమా హీరో, హీరోయిన్‌లా ఫోటోలు దిగడం. ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఆ బాధలన్నీ మర్చిపోయాం. ఒకప్పుడు ఎన్ని బాధలైతే పడ్డామో 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు అంతా హ్యాపీనెస్. చూసారా? అంటే కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తది. దాని సుఖం విలువేంటని. అన్ని సుఖాలుంటే తెలియవు. అదే జీవితం అంటారేమో మరి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటది. పెళ్ళైన 6 నెలలకి ఇలా ఉండడం ఏంటి? పెళ్ళైన 10 సంవత్సరాలకి ఇలా ఉండడం ఏంటి? పెళ్ళైన 12 సంవత్సరాలకి ఇలా మారాము. పెళ్ళైన 15 సంవత్సరాలకి ఎలా తయారయ్యాము. 21 ఇయర్స్‌కి ఇలా ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఫోటోలు. ఈ సంవత్సరం డిసెంబర్‌కి మళ్ళా ఫోటో పెడతాను. ఎలా మారామో చూపిస్తాను.
ఓకే, ప్రతి సంవత్సరం మాలో చేంజెస్ చేసుకుంటూ మారుతూ వస్తున్నాము. ఇలా మారడానికి మెయిన్ ఇక్కడ ఒకటే చెప్పారు నాకు, ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. దానివల్ల చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా మారచ్చు. మారాలని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, జీవితంలో ఎదగాలనుకోవాలి, ప్రతిదీ మారచ్చు అన్నారు. ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందన్నారో, ఆ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా నేను మారాను ఈరోజు. నా డ్రెస్ కోడ్ కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ, నా బిహేవియర్ కానీ, నా ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ఎవ్రీథింగ్, నా లైఫ్ స్టైల్ కానీ అన్నీ మారినాయి ఈ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ వల్ల. చదువుతో సంబంధం లేకుండా ఇందులో అన్ని నేర్పిస్తారండి. అది నాకు బాగా నచ్చింది. ఈ రోజు నేను తయారయ్యానంటే కారణం కూడా ఈ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్. లీడర్షిప్ ట్రైనింగ్, లెవెల్ వైజ్ ట్రైనింగ్, ఏ లెవెల్కి ఆ లెవెల్ ట్రైనింగ్స్ ఉంటా ఉంటాయి, ఆ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. ఏ లెవెల్కి ఆ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి, ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ లో మేము అటెండ్ అవుతూ ఆ ట్రైనింగ్స్ అన్నింటినీ ఏది మానకుండా ప్రతి ట్రైనింగ్, ఎవ్రీ ట్రైనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ మేము తీసుకుంటా ఉంటాము. దీంట్లో మెంటర్స్ ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. సీనియర్స్ అందరూ కూడా నిజంగా మమ్మల్ని ఇలాగా తీర్చిదిద్దడానికి మా అప్లైన్ కోచెస్ అండ్ అప్లైన్ మెంటర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము ఈరోజు ఒక గెస్ట్ స్పీకర్ గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఈరోజు అవకాశం ఉంది. లేకపోతే ఇది మా వల్ల సాధ్యం కాదు. యాక్చువల్గా నిజంగా ఇలా మారేమో అంటే చూడండి, ఒకప్పుడు ఏమీ లేని నేను ఈరోజు ఆటోగ్రాఫ్ గా మారింది అంటే ఈ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్, ఇలాంటి వండర్ఫుల్ కమ్యూనిటీ వల్లే ఇలా మారాము. ఈ సంవత్సరం కూడా వెకేషన్కి వెళ్ళాలి. ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికా వెకేషన్ క్వాలిఫై అయ్యాము. కంపెనీ ఫోన్ చేసి, సారీ అండి మేము వెకేషన్ తీసుకెళ్ళకపోతున్నాం, క్షమించాలి. రీజన్ ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు సేఫ్ గా ఉండాలి, మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, అందుకోసం మీరు ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి, లేదా మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండి, చిన్న గిఫ్ట్ పంపిస్తున్నాం మీకు, ఈ వెకేషన్ గిఫ్ట్ అని చెప్పేసి అకౌంట్ లో మన మార్చి నెలలో ఈ అమౌంట్ పంపించారు. చిన్న అమౌంట్ అనగానే తీసి ఓపెన్ చేసి చూసుకునేటప్పటికి 4,86,705 రూపాయలు అకౌంట్ లో పడింది. ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి 4,86,705 రూపాయలు పంపించారు. ఎంత అసలు ఎథిక్స్ ఉన్న కంపెనీ, ఎంత హానెస్ట్ గా. ఏముంది, వెకేషన్ క్యాన్సిల్ అయిందంటే అయిపోయిందిగా, ఒక మాటలో చెప్పొచ్చు. కంపెనీ తీసుకెళ్లాలని రూల్ ఏముంది, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వెళ్ళకూడదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. కానీ అక్షరాల ఆ పైన ఉన్న 5 రూపాయలు కూడా పంపించింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి కంపెనీ ఎంత హై స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ, ఎంత నిజాయితీ గల కంపెనీయో. ఈరోజు అంత నిజాయితీ ఉన్నందుకే, గోల్డ్ స్టాండర్డ్స్ ఉన్నందుకే 94 దేశాల్లో ఈరోజు కంపెనీ ఉంది. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, యాడ్ లేకుండా. చాలా బాగా అనిపించింది. ఈరోజు మా పిల్లలు కూడా ఇదే కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నారు. మా అబ్బాయి కూడా కోచ్ గా వర్క్ చేస్తున్నాడు ఇందులో, వరల్డ్ టీమ్ అనే పొజిషన్. మా అమ్మాయి అసోసియేట్ అయింది. రీజన్ ఏంటంటే మా లైఫ్ స్టైల్ చూసి. ఈ మంత్ చెక్ ఇది. ఒకప్పుడు తినడానికి తిండి లేని వ్యక్తి, ఒక పూట తింటే పూట తినలేని వ్యక్తి, బండి తాకట్టు పెట్టుకుని వచ్చిన వ్యక్తికి నెలకి ఈరోజు 11,09,595 రూపాయలు కంపెనీ నుంచి ఒక చెక్ వచ్చింది అంటే, అదర్ కంట్రీస్ లో కూడా ఎవరో షేక్ తాగుతుంటే డాలర్స్ వస్తున్నాయంటే ఎవరో నాకు తెలియదు, ఎవరి ద్వారా పరిచయం అయ్యారో కూడా నాకు తెలియదు. అలాంటిది ఇంత జెన్యున్ గా ప్రతి నెల నేను గవర్నమెంట్ కి 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టి. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు రేషన్ బియ్యం ఒక నెల ఇవ్వకపోతే చాలా బాధపడిపోయేవాళ్ళు, ఈ నెల మాకు రేషన్ బియ్యం రాలేదని, లేదంటే డ్వాక్రాకి డబ్బులు రాలేదని బాధపడేవాళ్ళు.
ఇవ్వలేదని. లేదంటే ఏవో పథకాలుండి ఎక్కడే డబ్బులొస్తాయా అని చూసేవాళ్ళము. ఈ రోజు డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. రియల్లీ అసలా చెక్ పడుతున్నప్పుడు నాకేనా? నాదేనా? నేనేనా? కలగానేమో అని ఒక్కోసారి అనిపిస్తా ఉంటది. రియల్లీ ఎంత చేంజ్ నా లైఫ్ మారింది అంటే నిజం దానికి కారణం థాంక్స్ టు గాడ్ ఈ ఆపర్చునిటీయే. నా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ నా బాడీకి పెట్టుకున్నాను. అది కూడా బండి తాకట్టు పెట్టి. రూ. 64,000 బండి. రూ. 10,000 తాకట్టు పెట్టాను ఫైనాన్స్ కుదరబడి. ఈ రోజు నా లైఫ్ ఎలా మారింది అంటే 64 లక్షల రూపాయలు కారు కొనుక్కొని ఆ కారులో తిరగగలిగే స్థితిలోకి వచ్చా. ఇక్కడికి ఏంటి అంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ గాని, నా యొక్క జీవన విధానం, నా బాడీ షేప్, నా డ్రెస్ కోడ్, నా బిహేవియర్, నా వే ఆఫ్ టాకింగ్ అన్నీ టోటల్లీ చేంజ్. రియల్లీ నా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఎవరు ఇలాంటి లైఫ్‌ని అనుభవించట్లేదు. అందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఒకప్పుడు ఎవ్వరు నన్ను లెక్క చేయనప్పుడు, అందరూ వదిలేసిన టైంలో ఈరోజు అందరికీ లైఫ్ ఇవ్వాలని నాకు ఈ కమ్యూనిటీ నేర్పించింది. అందరికీ నేను ఈరోజు లైఫ్ ఇవ్వడానికి ముందుకు వెళ్తూ, వాళ్ళ జీవితాల్లో కూడా మార్చడానికి, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇలా మారింది అంటే నేను థాంక్స్ చెప్పాలనుకుంటుంది థాంక్స్ టు మై గాడ్. ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. దేవుడు డైరెక్ట్‌గా రాడు, ఎవరో ఒకరి రూపంలో వస్తారు. నాకు ఆ రోజు ఒక ఫ్రెండ్ రూపంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. నేను మరొకరికి థాంక్స్ చెప్పాలనుకుంటుంది షీ ఈజ్ మై వైఫ్. ఏం లేకపోయినా, పట్టీలు లేకపోయినా, భోజనం లేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలైనా భరించి నన్నెప్పుడు ఇది కావాలని అడగకుండా ఉన్న నా వైఫ్‌కి థాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు పట్టీలు కూడా లేని పొజిషన్‌లో ఉన్న నా వైఫ్‌కి ఇప్పటికీ ఆ పట్టీలు తేలేకపోయాను. కానీ వేరే పట్టీలైతే ఇచ్చాను. అప్పుడు నేను వెండి పట్టీలు తీసుకొని ఒక జతకి 2 జతలు బంగారు పట్టీలు ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపిస్తది గిఫ్ట్‌గా. ఓకే. థాంక్స్ టు మై కోచ్. 5వ తరగతి చదువుకొని టైల్స్ అతికించుకునే వ్యక్తి ఈరోజు నా జీవితాన్ని మార్చాడు. థాంక్స్ టు మై కోచ్. అండ్ థాంక్స్ టు మై మెంటర్స్ అభి సార్ అండ్ జ్ఞాన్ రాజు గారు అండ్ సిద్ధా మ్యామ్. వీళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇవ్వబట్టే ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉండి మీతో మాట్లాడగలుగుతున్నాను. ఖచ్చితంగా ఈ మహానుభావుడు చేసిన పని ఈరోజు చాలా మంది జీవితాలు మార్చింది. మీకు కూడా హెల్ప్ అవుతదేమో అని ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది.